ఏ దేశంలో అయినా పార్లమెంట్ అనేది తప్పుల్ని సరిదిద్దేలా ఉండాలి. కానీ చాలా దేశాల్లో పార్లమెంట్ సాక్షిగా అన్యాయాలు, అక్రమాలు జరుగుతున్నాయి. మనం ఇవన్నీ చూస్తూ కూడా పెద్దగా ఏమీ చేయలేని పరిస్థితి. న్యాయాన్ని కాపాడాల్సిన ప్రజాప్రతినిధులే అన్యాయాలు చేస్తూ దర్జాగా తిరుగుతున్నారు. పార్లమెంట్ సాక్షిగా జరుగుతున్న దుర్మార్గాలు, అక్రమాలు, అన్యాయాలు, ఇంకా పార్లమెంట్ని వదలకుండా పీడిస్తున్న నీచమైన పద్ధతులు. పార్లమెంట్ను మేము కూడా గౌరవిస్తాం, కానీ పార్లమెంట్ను అడ్డం పెట్టుకొని పార్లమెంట్ సాక్షిగా తప్పుడు పనులు చేస్తుంటే చూస్తూ సహించలేం. అసలు అంత అన్యాయం ఏం జరుగుతుంది? పార్లమెంట్లో ఇప్పటికీ ఉన్న నీచమైన పద్ధతులు ఏంటి? అసలు ఒక పద్ధతిని నీచమైన పద్ధతి, తప్పుడు పద్ధతిని ఎప్పుడు అంటాం? సమాజ న్యాయానికి వ్యతిరేకంగా అన్యాయం చేస్తున్న ఏ పద్ధతి అయినా తప్పుడు పద్ధతి, నీచమైన పద్ధతి. ఎప్పుడైతే ఒక పద్ధతి ద్వారా న్యాయం అనేది జరగదో అప్పుడు ఆ పద్ధతిని అన్యాయమైనది, నీచమైనదిగా భావిస్తాం. అసలు విషయానికి వస్తే ఇప్పటికీ చాలా దేశాల్లో తప్పుడు పద్ధతి ద్వారా పరిపాలన జరుగుతుంది. అది మనందరికీ తెలిసిన విషయమే. మనం కూడా పాకిస్తాన్, చైనా, నార్త్ కొరియా వంటి దేశాలను వాటి తప్పుడు పద్ధతుల కారణంగా విమర్శిస్తూనే ఉంటాం. ఇది సరైన పద్ధతి కాదు, సరైన పద్ధతిని అవలంబించాలి అని చెప్తూనే ఉంటాం. అలా పోరాడి తెచ్చుకుందే మన స్వాతంత్రం. కానీ ఇప్పటికీ మన పార్లమెంట్లో కూడా ఇటువంటి తప్పుడు విధానాలనే పాటిస్తున్నారు. అందులో ఒకటే మన ఎంపీలను సస్పెండ్ చేసి వారి ఓటు హక్కును రద్దు చేయటం. పార్లమెంట్లో ప్రజాప్రతినిధిగా ఎన్నుకోబడిన తర్వాత కూడా ఓటు వేయకుండా అడ్డుకోవడం. అసలు ఒక ఎంపీ కానీ, ఎమ్మెల్యే కానీ, పార్లమెంట్లో కానీ, అసెంబ్లీలో కానీ వేసే ఓటు కేవలం అతనొక్కడి సొంతం కాదు. అతను కేవలం ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రజాప్రతినిధి మాత్రమే. మనమందరం పార్లమెంటుకు, అసెంబ్లీకి వెళ్ళి కూర్చోలేం కాబట్టి, ప్రతిసారి ఓటింగ్లో పాల్గొనలేం కాబట్టి, మనందరి తరపున ఒకరిని ఎన్నుకొని ప్రజాప్రతినిధిగా పార్లమెంటుకు, అసెంబ్లీకు పంపిస్తాం. అక్కడ అతనికి ఉన్న ఓటు అనేది మనందరి హక్కు. అసలు ఇక్కడ ఏం జరుగుతుందంటే, మనం ఎంపీలను, ఎమ్మెల్యేలను చిన్న చిన్న కారణాలు చూపించి, అంటే ప్లకార్డ్స్ పట్టుకున్నారనో, ప్రవర్తన బాగోలేదనో, రాజకీయ కుట్రల వలనో అతన్ని సస్పెండ్ చేసి ఓటు వేయనీయకుండా అడ్డుకుంటున్నారు. ఇక్కడ వీళ్ళు అడ్డుకుంటున్న అతను ఒక్కడనే కాదు, అతను వెనుకున్న కొన్ని కోట్ల మంది ప్రజల్ని. ఇలా ఎంపీలను సస్పెండ్ చేసి ఎలాంటి చర్చ లేకుండా వాళ్ళకు కావాల్సిన బిల్స్ పాస్ చేసుకుంటున్నారు. ఇలా సస్పెండ్ అయిన ఎంపీలో కనీసం బిల్ పైన ఓటు వేసే అధికారం కూడా లేదు. నిజంగా ఆ ఎంపీ తప్పు చేస్తే అతన్ని సస్పెండ్ చేయండి, బయటకు పంపించండి, అతనిపైన యాక్షన్ తీసుకోండి. అంతేగాని అతను ఒక్కడు తప్పు చేశాడని అతని వెనుకున్న ఇన్ని కోట్ల మంది ప్రజల ఓటు హక్కుని ఎలా రద్దు చేస్తారు? ఇది ఎంతవరకు న్యాయం? రీసెంట్గా కూడా మణిపూర్లో జరుగుతున్న మారణకాండ గురించి చర్చించాలి, కేవలం చర్చించాలి అన్నదానికి 78 ఎంపీలు సస్పెండ్ చేశారు. అసలు మనం ఎమ్మెల్యేలను, ఎంపీలను ఎందుకని పార్లమెంటుకు, అసెంబ్లీకి పంపిస్తాం? జరుగుతున్న అన్యాయాలను, అక్రమాలను ప్రశ్నించి ప్రభుత్వం దానిపైన చర్యలు తీసుకునే విధంగా చేస్తారని. వీరిలా ప్రశ్నిస్తున్నారని, అడ్డుపడుతున్నారని సస్పెండ్ చేయడం ఎంతవరకు న్యాయం? ఆ పార్టీ, ఈ పార్టీ అని తేడా లేకుండా అధికారంలో ప్రతి పార్టీ ఈ తప్పుడు పద్ధతిని అనుసరిస్తుంది. గతంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ 1989లో 63 మంది ఎంపీలను సస్పెండ్ చేసి రికార్డు సృష్టించింది. ఇప్పుడున్న బీజేపీ పార్టీ ఒకే రోజు 78 మంది ఎంపీలను సస్పెండ్ చేసి పాత రికార్డును బద్దలు కొట్టింది. మన రాజ్యాంగం ప్రకారం ఒక మనిషి ఓటు హక్కు అనేది రద్దు చేయడానికి ఎవరికీ అధికారం లేదు. కనీసం కోర్టుకు కూడా ఓటు హక్కు రద్దు చేసే అధికారం లేదు. ఇది మన రాజ్యాంగానికి విరుద్ధం. అసలు ఈ పద్ధతి మనకు ఎక్కడి నుంచి వచ్చింది? మనకు స్వాతంత్రం రాకముందు బ్రిటిష్ వాళ్ళు మనల్ని పరిపాలించేవాళ్ళు. అలాంటి సమయంలో మన భారతీయ రాజకీయ నాయకుల్ని ఇలాంటి పద్ధతుల ద్వారా సస్పెండ్ చేసి పార్లమెంట్లోకి రానివ్వకుండా అణిచివేసేవాళ్ళు. ఇప్పటికీ మన వాళ్ళు ఆ పద్ధతి మార్చకుండా అదే కంటిన్యూ చేస్తున్నారు. ఎందుకంటే ఇలా ఆపోజిట్ ఎమ్మెల్యేలను, ఎంపీలను సస్పెండ్ చేస్తే అధికార పార్టీకి ఎక్కువ బలం వస్తుంది. వాళ్ళు అనుకున్న బిల్ ఈజీగా పాస్ చేసుకోగలరు. కానీ వాళ్ళే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇదే వాళ్ళకు పెద్ద సమస్యగా మారుతుంది. ఇదే ప్రతి పార్టీ విషయంలో జరుగుతుంది. నిజానికి ఇది వాళ్ళ సమస్య కాదు, ప్రజల సమస్య. ఇక్కడ ఫైనల్గా నష్టపోతుంది ప్రజలే. మేమైతే ఈ చండాలమైన తప్పుడు పద్ధతిని పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం. వీలైతే సాధ్యమైనంత తొందరలో దీనికి వ్యతిరేకంగా కోర్టులో పిటిషన్ ఫైల్ చేస్తాం. మీరు కూడా దీనికి సపోర్ట్గా నిలబడి మీ ఎమ్మెల్యేను, ఎంపీను కలిసి ఈ సమస్య గురించి వివరించండి. ఖచ్చితంగా దీనికి వాళ్ళు సపోర్ట్ చేసే అవకాశం ఎక్కువగా ఉంది. మనం ఈరోజు న్యాయం వైపు వేసే ఒక్క అడుగు రేపు మన భవిష్యత్తును నిర్ణయిస్తుంది. ఆలోచించి న్యాయమైన నిర్ణయం తీసుకోండి.